వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన ముందు ఉన్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. 1998లో కౌన్సిలర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనంతరం 2014 ఎన్నికల్లో తన రాజకీయ గురువు అయిన వరదరాజరెడ్డిపైనే 13,000 పైచిలకు ఓట్లతో విజయం సాధించి ప్రొద్దుటూరు ప్రజలను ఔరా అనిపించారు. అయితే అంతవరకు రాజకీయ గురువుగా భావించి వరదరాజుల వెంటనే తిరిగిన ఆయన ఒక్కసారిగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది, గురువుకే ఎందుకు ప్రత్యర్థిగా నిలబడాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అన్న వివరాలను ఇప్పుడు మనము ఎమ్మెల్యే గారి నుంచి తెలుసుకోబోతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే నవరాజు గారు. ప్రొద్దుటూరులో ఒక ఆటో యూనియన్ లీడర్గా ప్రారంభమైన మీరు తర్వాత కౌన్సిలర్గాను ఆ తర్వాత ఎమ్మెల్యేగాను ఎదిగారు. అంటే ప్రస్తుతం నాటి కౌన్సిలర్ జీవితంతో పోల్చుకునేటు ఎమ్మెల్యే జీవితం ఎలా ఉందంటారు? సంతృప్తికరంగా ఉంది. అంటే ప్రస్తుతం అధికారంలో లేరు కదా, అయినా ఎమ్మెల్యేగా బాగానే సంతృప్తికరంగా ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యలపైన గట్టిగా పోరాటం చేయొచ్చు, పేదల పక్షాన గట్టిగా ఉండి పోరాటం చేయొచ్చు. నాకు మొట్టమొదటి నుంచి తెలిసినది కూడా అదే, పేద ప్రజల పక్షాన ఉండడం. సో ప్రతిపక్ష పార్టీలో నేను ఉన్నప్పుడు కూడా ప్రజాపక్షాన పోరాటం చేసేదానికి ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు సరిపోతాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎలాంటి పోరాటాలు చేశారు మీరు? నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా అపోజిషన్ పార్టీ లీడర్ కౌన్సిల్కు, ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నేను కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో కూడా ఒక్కసారి కౌన్సిలర్ను, రెండవసారి కౌన్సిలర్ అయినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉన్నా. ఆ తర్వాత 2-3 సంవత్సరాలకు అవిశ్వాసం పెట్టి మున్సిపల్ వైస్ చైర్మన్ కాగలిగిన. ఆ తర్వాత ఆనాటి తెలుగుదేశం పార్టీ చైర్మన్ పాణ్యం సావిత్రమ్మ గారిపైన అవినీతి ఆరోపణలపైన లోకాయుక్త కోర్టుకు పోయి ఆమెను పదవి నుంచి తొలగించి 6 నెలల కాలం చైర్మన్గా ఉండి ప్రజలకు సేవ చేయగలిగిన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వరదరాజరెడ్డికి రెబల్ కాగలిగిన. ఆ తర్వాత వరదరాజరెడ్డి ఓటమికి ప్రధానమైన కారకుని కాగలిగిన. ఆ తర్వాత అభ్యర్థిని కాగలిగిన. ఆ తర్వాత ఎమ్మెల్యేలు కాగలిగిన. ఆనాడు సావిత్రమ్మ మీద అవినీతి ఆరోపణలపై లోకాయుక్తకు పోయేంత ఎత్తుగా అవినీతి జరిగిందంటారా? పెద్దగా జరిగింది అవినీతి, చాలా పెద్దగా జరిగింది. ఏం జరిగిందంటారు? మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులను సొంత ఖర్చుల కోసం, సొంత అవసరాల కోసం లక్షల రూపాయలు వినియోగించుకోవడం, చట్టవిరుద్ధమైన వ్యవహారాల్లో పాల్పంచుకోవడం, మున్సిపాలిటీకి సంబంధించిన పైపులు కూడా తోటకు ఉపయోగించుకోవడం, అట్లా అవన్నీ కూడా చేయడం వల్ల నేను గవర్నమెంట్ కంప్లైంట్ చేయడం, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను లోకాయుక్త కోర్టు కూడా జరిగింది. లోకాయుక్తలో న్యాయం జరిగిందంటారా? న్యాయం జరిగింది. నా లోకాయుక్తనే ఏమైనా పదవి నుంచి తొలగించింది. పదవి నుంచి తొలగించడమేనా, ఏమైనా ఆస్తులు ఏమన్నా? లేదు, పదవి నుంచి తొలగించింది. పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు చెప్పండి, మీరు కౌన్సిలర్ కాకముందు ఆటో యూనియన్ లీడర్గా ఆటో కార్మికుల కోసము పోరాటం సాగించారంట. ఆటో కార్మికుల లీడర్గా ఎందుకు కాగలిగారు మీరు? అసలు ఆ వైపు ఎందుకు చూశారు? జనరల్గా ఆటో కార్మికులందరూ కూడా నాకు తెలిసినంత వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు పేదరికంతో ఉండేవాళ్ళే ఆటో కార్మికులు. పేదరికంలో ఉండి ప్రతినిత్యము బ్రతుకుతో పోరాటం చేసి తన కుటుంబ సభ్యులను పోషించుకోవాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళు ఇబ్బందులు ఉండేవాళ్ళు. సో నేను కూడా పేదరికం నుంచి కుటుంబంలో వచ్చినా కాబట్టి నాకు వాళ్ళకు ఆ బంధం ఏర్పడగలిగింది. వాళ్ళ అవసరాలను, వాళ్ళ ఇబ్బందులను పరిష్కరించే దిశగా నేను ప్రయాణం చేసే నేపథ్యంలో వాళ్ళుగా నన్ను వాళ్ళ నాయకునిగా ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ సమస్యలపైన పోరాటం చేయడము, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలను పరిష్కరించే దిశగా నేను ప్రయాణం చేసిన. ఇంకా ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంతో ఇంకా ఏం చేశారు ఆటో యూనియన్ కార్మికులకు? అంటే లైసెన్స్ లేని వారికి ఏమైనా లైసెన్స్ ఇప్పించడము, ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారు? చాలా చేసినాం. లైసెన్స్ లేని వారికి లైసెన్స్ ఇప్పించడం కానీ, ప్రమాదాల బారి నుంచి పడిన వాళ్లకు సంరక్షించడం కానీ, పోలీసుల యొక్క దౌర్జన్యం నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం కానీ, ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఉండే సమస్యల నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కానీ, వాళ్ళ కుటుంబాల్లో ఉండే సమస్యలు, పేదరికంతో ఉండే సమస్యలకు ఆర్థికంగా సహాయం చేయడం కానీ, అన్ని సమస్యలు, అన్ని విషయాల్లో కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి వాళ్ళకి సహాయపడగలిగాను. ఈ నేపథ్యంలో మీరు పోలీసులకు ఏమన్నా వ్యతిరేకం కాలేదా? ఎప్పుడు నేను పోలీసులకు పెద్దగా వ్యతిరేకం కాలే. ఆటో కార్మికులపైన దౌర్జన్యాలు ఆపాలనుకున్నప్పుడు పోలీసులతో కాస్త ముక్కుసూటిగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ సమయంలో ఏమైనా పోలీసులకు అప్పుడు కూడా నేను గట్టిగా మాట్లాడేవాడిని కానీ చట్టానికి లోపడి పద్ధతి ప్రకారం ప్రవర్తించేవాడిని. అందుకే వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు గౌరవించేవాళ్ళు. నేను మీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.